పరిస్థితులన్నీ చేజారిపోయినా కూడా మరోపక్క అయిన వాళ్ళే దూరం అవుతున్నప్పటికీ తన ప్రవర్తన మార్చుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో బలంగా ఉత్పన్నమవుతున్నటువంటి ప్రశ్న. ఆ పరిస్థితులు ఏంటి? ఆ వదిలిపెట్టిన వాళ్ళు ఎవరు? అసలు జగన్మోహన్ రెడ్డి స్వభావం ఏంటి ఓటమి తర్వాత ఇప్పటికీ కూడా? ఇదే అంశం గురించి కొద్దిమేర లోతుగా విశ్లేషణ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. కార్తిక్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. ఈ మనుషులుగా చూస్తే మార్పు అనేది సహజం, ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు. ఏ రంగం అయినప్పటికీ కూడా వాళ్ళు ఉన్న స్థానం నుంచి మంచి స్థానానికి ఎలా వెళ్ళాలి, లేకపోతే ప్రస్తుతం సమాజంలో వాళ్ళ గుర్తింపు మార్పు రావాలంటే ఏ విధంగా ముందుకెళ్ళని చెప్పేసి ఎవరికి తగ్గ స్థాయిలో వాళ్ళు మార్పు చెందుతూ ఉంటారు. అది మానవ సహజం. కానీ రాజకీయాల్లో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు చర్చ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి స్వభావం, ఆయన కుటుంబ పరిస్థితులు, అంటే తల్లి చెల్లి ఏ విధంగా వదిలేసి వెళ్ళిపోయారు, రాజకీయంగా ఆయన వెన్నట్టు ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇలా ఎన్నో ఊహించని పరిణామాలు జరిగాయి. అయినా జగన్మోహన్ రెడ్డి స్వభావంలో మార్పు రావట్లేదని చెప్పేసి బలంగా వినిపిస్తున్నటువంటి వాదన. అసలు జగన్మోహన్ రెడ్డి గారి స్వభావం ఏంటంటారు? అంటే ఇప్పటికి ఓటమి పాలి దాదాపు 2 సంవత్సరాలు గడుస్తుంది. ఈ 2 సంవత్సరాల కాలంలో ఏదైనా పరిణితి చెందారా, లేకపోతే ఇంకా దిగజారిపోయారంటే మీ మాటల్లో ఏమంటారు? ఇప్పుడు నీ ఇంట్లో నువ్వు పావును పెంచుకుంటావా? త్రాచి పావును పెంచుకుంటావా? అస్సలు పెంచుకో. కోడిని పెంచుకుంటారు, కుక్కను పెంచుకుంటారు, మేకను పెంచుకుంటారు, గేదెను పెంచుకుంటారు, ఆవును పెంచుకుంటారు. వీటన్నిటి వల్ల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి పెంచుకుంటారు. కానీ పామును ఎందుకు పెంచుకోరు? పామును ఎందుకు పెంచుకోరు అంటే పాముకుండే స్వభావం ఏంటంటే ఆకలిస్తే తన గుడ్డని తానే తినగలిద్ది, తన గుడ్డని తానే తింటుంది. తన కోపం వస్తే తనకు పాలు పోసి పెంచిన వాడిని తానే కాటేస్తుంది. అది పాముకుండే స్వభావం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి స్వభావాన్ని కూడా నువ్వు జాగ్రత్తగా గమనిస్తే ఆ పాముకుండే స్వభావమే అని కరెక్ట్గా కనపడుతూ ఉంటుంది. సరే, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక కథ రూపంలో నీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ప్లీజ్ చెప్పండి. ఒకసారి ఒక ఎలుక అడావుడిగా ఒక మహర్షి ఇంట్లోకి వెళ్ళిద్దట. విశ్రాంతి తీసుకుంటున్న మహర్షి ఇంట్లోకి వెళ్ళిద్దట. అడావుడిగా వచ్చినటువంటి ఆ ఎలకని గమనించిన మహర్షి ఏమైంది అని అడుగుతాడట. అప్పుడు ఆ ఎలక, నన్ను ఒక గద్ద తరుముతుంది, దాని నోటితో నన్ను బంధించబోతే తప్పించుకొని మొత్తానికి వచ్చాను మహర్షి అని చెప్పిద్దట. అప్పుడు ఆ మహర్షి ఆ ఎలకని దగ్గర తీసి సపర్యలు చేసి ఏమీ కాదు అని ధైర్యం చెప్పి పంపిస్తాడట. అయితే బయటికి పోయిన ఎలుక మరి కాసేపటికి మళ్ళీ పరుగున మహర్షి దగ్గరికి వస్తాడట. మళ్ళీ ఏమైంది అని అడుగుతాడట. నా వెంట పిల్లి పడుతుంది అని ఆ ఎలుక సమాధానం చెప్పిద్దట. భయంతో పరిగెత్తుకుంటూ మీకు దగ్గరికి వచ్చాను అని. ప్రతి జంతువు నిన్ను టార్గెట్ చేస్తుంది కదా, ఇప్పుడు నిన్ను పిల్లి వెంటాడుతుంది కాబట్టి నిన్ను పిల్లిగా మారుస్తాను, నిన్ను పిల్లిగా మారిస్తే పిల్లి నీ వెంట పడదు కదా అని చెప్పేసి ఆ ఎలుకని తన మంత్రదండంతో పిల్లిగా మారుస్తాడట. పిల్లిగా మార్చిన తర్వాత పిల్లి అంటే పడదుగా. సరే, పిల్లి ఆనందంగా నా వెంట ఎవరు పడరని ఆనందంగా బయటికి వెళ్ళిపోయిద్దట. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కాసేపటికి పిల్లిగా మారిన ఎలుక మళ్ళీ అడావుడిగా మహర్షి ఇంట్లోకి ఉరుక్కుంటూ వస్తాడట. మళ్ళీ ఏమైంది అని అంటే నా వెంట కుక్క పడుతుంది అని చెప్పిద్దట. ఓహో, నీ వెంట కుక్క పడుతుంది. ఇప్పుడు నేను కుక్కగా మారిస్తే కుక్క నీ వెంట పడదు కదా, కాబట్టి నేను కుక్కగా మారుస్తున్నాను అని చెప్తాడట. కుక్కగా మార్చేస్తాడట. అప్పుడు కుక్క అంటే కుక్క పడదుగా. సో ఇక ఆనందంగా ఇక నా వెంట ఎవరూ పడరు అని మళ్ళీ ఆనందంగా బయటకు వెళ్ళిపోతుందంట. మళ్ళీ కాసేపటికి ఉరుక్కుంటూ మహర్షి ఇంట్లోకి వస్తాడట. ఏమైంది మళ్ళీ నీకు అంటే నా వెంట ఈసారి చిరతపురి పడుతుంది అంట చెప్పిద్దట. సో ప్రతి జంతువు నిన్నే టార్గెట్ చేస్తుంది కాబట్టి అసలు చిరతపురి నీ వెంట పడుతుంది కాబట్టి నేను పెద్ద పులిగా మారుస్తా. ఇప్పుడు పెద్ద పులిగా మారిస్తే ఇంకెవరు వెంట పడలేరుగా, కాబట్టి నేను పెద్ద పులిగా మారుస్తున్నా అని చెప్పి పెద్ద పులిగా మార్చేస్తాడట. అప్పుడు చిరతపులి కాదు కదా, ఏ జంతువు కూడా దాని వెంట పడదు, అన్నిటికంటే పెద్దది. ఎప్పుడైతే పులిగా మారిందో గాండ్రించడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఎవరు నా వెంట పడరు, నేనే అందరు వెంట పడవచ్చు అని ఆలోచనకు వెళ్ళింది. మహర్షి ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత అందరినీ భయపెట్టాలని చూసిందంట. కానీ భయపడట్లా. ఎందుకు? ఇది పులిగా కనపడుతుంది కానీ పులి కాదు. ఇది ఎలక నుంచి పిల్లిగా మారింది, పిల్లి నుంచి కుక్కగా మారింది, కుక్క నుంచి పులిగా మారింది మహర్షి గారి మంత్రదండంతో. కాబట్టి ఇది నిజమైన పులి కాదు అనే కారణం చేత ఎవరు భయపడట్లే. అప్పుడు ఆ పులికి జనాన్ని భయపెట్టాలి అంటే ఏం చేయాలి? నన్ను ఎవరైతే పులిగా మార్చారో ఆ మహర్షిని తినేస్తే మహర్షినే తినేయగలిగింది అని సమాజం భయపడిద్ది కదా, జనాలు భయపడతారు కదా. అందుకని తనని ఎవరైతే పులిగా మార్చారో ఆ మహర్షిని తినడానికి వెళ్ళిద్దట. ఆ విషయాన్ని గమనించిన మహర్షి ఇప్పుడు
ఎలకని పులిగా మార్చిన మహర్షి మళ్ళీ పులిని ఎలకగా మార్చలేడా? అదే కదా. వెంటనే దీని దుర్బుద్ధిని గమనించిన మహర్షి ఈ పులిని వెంటనే ఎలకగా మార్చేస్తాడట. నీ బుద్ధి బయటపడింది, నీకు ఇదే కరెక్టు. ఎందుకు ప్రతి జంతువు నీ ఎంట పడుతుందంటే నీ స్వభావమే చెడు, నీ స్వభావంలోనే దుర్బుద్ధి ఉంది, అందుకని అందరూ నీ వెంట పడుతున్నారు అని చెప్పేసి ఎలకగా మార్చేస్తాడట. సో ఎలకగా మారిపోయినటువంటి అది బయటికి వెళ్ళి ఇక అదే జీవనాన్ని కొనసాగిస్తూ ఉంది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కరెక్ట్గా చూడు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు నానలేడు, నన్ను అందరూ వేధిస్తున్నారు, నా మీద సిబిఐ కేసులు పెడుతున్నారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నా కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు అని ఏడిస్తే జనం ఆదరించారు, పార్టీ పెడితే స్వాగతించారు. కడప పార్లమెంటుకి ఉప ఎన్నికలు వస్తే ఆయన్ని, పులివెందుల్లో ఉప ఎన్నికలు వస్తే వాళ్ళ అమ్మని గెలిపించారు, ఆయనకు మద్దతుగా రాజీనామా చేసిన వాళ్ళని గెలిపించారు, ఆయనకి ధైర్యాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. తర్వాత అది సరిపోదు, అయినా నన్ను వేధిస్తున్నారు అని చెప్పేసి అంటే 2014 ఎన్నికల్లో 67 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష నాయకుడిని చేశారు, కొద్ది బలం ఆయనకి ఇచ్చారు, బూస్టప్ ఇచ్చారు. అయినా సరే నన్ను ముఖ్యమంత్రిని చేస్తే నన్ను ఎవరు వేధించరు, నన్ను ఇప్పటికీ వేధిస్తున్నారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని ఏడిస్తే చివరికి నాన్న లేకుండా చేశారు, చిన్నాన్నం కూడా లేకుండా చేశారని ఏడిస్తే అదంతా నిజమని నమ్మి ముఖ్యమంత్రిని చేశారు. ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా మారాడో అతని నిజ స్వభావం బయటకు వచ్చింది. తనని ఎవరైతే ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నాయకుడిగా, ముఖ్యమంత్రిగా చేశారో అదే ప్రజల మీద దాస్తికాన్ని మొదలుపెట్టాడు, అదే ప్రజల మీద గాండ్రించడం మొదలుపెట్టాడు. చివరికి తన నాయకుని చేసిన కుటుంబాన్ని కూడా వదలకుండా భయపెట్టే ప్రయత్నం చేశాడు, తల్లిని చెల్లితో సహా. సో జగన్మోహన్ రెడ్డి నిజ స్వభావాన్ని తెలుసుకున్నటువంటి ప్రజలు, ఏ ప్రజలైతే ఆయన ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నాయకుడిగా, ముఖ్యమంత్రిగా మార్చారో అదే ప్రజలు ఇతనికి ఏ స్థాయి అవసరం లేదని చెప్పేసి మళ్ళీ ఎమ్మెల్యేగా ఉంచారు. ఒక సాధారణ ఎమ్మెల్యేగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి స్వభావం బయటపడటం వల్ల ఆయన ఆ స్థాయికి పడేశారు. ఏదో పవన్ కళ్యాణ్ గారి సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, ఎక్కడి నుంచి మొదలయ్యావో అక్కడికే వెళ్ళిపోతావు అని చెప్పేసి అంటారు కదా. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు అలా మార్చబడటానికి కారణం ఏంటి? ఆయన స్వభావం. బట్ ఇప్పటికీ ఆయన ఎలకన్న విషయాన్ని ఆయన గమనించట్లే. ఇంకా నేనేదో పులిని, నేను గాండ్రించగలను, నేను వార్నింగ్ ఇవ్వగలను, నేను భయపెట్టగలను, నేనేదో చేయగలను అని అనుకుంటున్నారు. కానీ ఆయన్ని ఎప్పుడో ప్రజలు గమనించారు, ఆయన పాత స్థాయికి ఆయన పంపించారు అన్న విషయం ఆయనకు అర్థం కావట్లేదు. ఓకే, మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి స్వభావాన్ని, ఆయన చేసినటువంటి పనితీరును కూడా చాలా చక్కగా ఉదాహరించి చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.